మ్యారేజ్ కావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 37 చేతులు పైకి ఎత్తు. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఎవ్రీ కైండ్ ఆఫ్ డిమోనిక్, ఎవ్రీ కైండ్ ఆఫ్ విచ్క్రాఫ్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. అట్లీస్ట్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఈ సహోదరికి వివాహం జరగకుండా పీడిస్తున్న చీకటి బయటికి రావాలేస్తున్నాము. మనం చేయబడిన చేతబడి రావాల బయటికి వేస్తున్నాము. మనం ఇప్పుడే బయటికి వేస్తున్నాము. మనం అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. లార్డ్ ఆ కడుపులో ఉన్న ప్రభావం లయమోను గాక లార్డ్. ఎవ్రీ కైండ్ ఆఫ్ డిమోనిక్ ఇన్ ద స్టమక్ లూజ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. ఫ్రీడమ్ టు అవర్ బాడీ, ఫ్రీడమ్ టు అవర్ బాడీ లార్డ్. కంప్లీట్ ఫ్రీడమ్ ఓ లార్డ్. ఆ కడుపులో ఉన్న ప్రభావం లార్డ్, వీపులో ఉన్న ప్రభావం, వెన్నుపూసల ప్రభావం లయమోను గాక లార్డ్. మైకొట్టండి. ఏమవుతుంది? ఫ్రీగా అనిపిస్తుంది. కడుపులో ఫ్రీగా అనిపించిందా? నడుములో ఫ్రీగా అనిపించిందా? తలలో ఏమవుతుంది మీకు? నొప్పి వస్తుంది. తలనొప్పి, చీకటి ఉంది. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. యు డిమోనిక్ ఇన్ ద హెడ్, అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. లీవ్ హర్ అట్ దిస్ సెకండ్. లీవ్ హర్ ఓ లార్డ్. రిలీజ్ మోర్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. మోర్ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఎవ్రీ కైండ్ ఆఫ్ విచ్క్రాఫ్ట్ ఎఫెక్ట్ థ్యాంక్ యూ లార్డ్. ఆ ఛాతీలోకి వచ్చింది ఇప్పుడు లయమోనుగా. కడుపులో నుంచి ఛాతీలోకి వచ్చిన చీకటి లయం అయిపోయి ఇప్పుడు వేస్తున్నాము. ఇప్పుడే ఆ ఛాతీలో లయం అయిపోవాలా, లయం అయిపోవాలి వేస్తున్నామమ్మన. గొంతులోకి వచ్చిన చీకటి లయం అయిపో, తల్లో నుంచి వెళ్ళిపోయేస్తున్నామమ్మన. గో ఫ్రమ్ ద హెడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ లార్డ్. ఐ రిలీజ్ యూ డీమన్ త్రూ ద హెడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలా ఇప్పుడు బాడీ అంతా ఏమైంది మీకు? బాడీ అంతా ఏమైంది? చీకటిగా అనిపించింది. ఇట్లా ఆకాశం నుంచి ఏదో దిగి వచ్చి పట్టుకున్నట్టు అనిపించింది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. శరీరంలో నుంచి ఏమైనా వెళ్ళిపోయినట్టు అనిపించిందా? ఇట్లా నడుములలో నుంచి జల్లు అన్నట్టు పోయింది. ఓకే. ఇంకా థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం? 7-8 ఇయర్స్ నుంచి. 7-8 ఇయర్స్ నుంచి ఏమవుతున్నాయి మీకు? ఎలాంటి కళలు వచ్చేవి? పీడకలలు వచ్చేది. ఆ పీడకలలో ఏముండేది? చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినట్టు. ఓకే. ఏదో అట్లా అలాంటి పీడకలలు వచ్చేవి. ఆ కళలు వచ్చిన తర్వాత మీకు ఎలా ఉండేది? సుస్తుగా ఉంటుండేది ఆ రోజు మొత్తం, అసలు నీరసంగా. ఓకే. ఏమి ఇట్లా ధ్యాస దేని మీద ఉండకపోతుండే. మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్ ఉంటుండే మీకు. అన్ఈజీగా ఉంటుండే ఆ రోజు మొత్తం. ఓకే. అలా 7 సంవత్సరాలు వచ్చినాయి మీకు పీడకలలు. అవునండి. ఇప్పుడు ఏమైంది ప్రార్థన చేసిన తర్వాత మీకు? అదే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. నడుములో నుంచి ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నడుము నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మైండ్ కూడా ఫ్రెష్గా ఉందంట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వాళ్ళకి తెలియదు అనమాట ఆ డీమన్ వారిని ఇబ్బంది పరుస్తుందని, కానీ దేవుడు తెలుసు. దేవుని ఆత్మ విడుదల ఇచ్చింది. కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ లార్డ్. ఆమేన్ ఆమేన్. ఇంకేనాడు ఏ చీకటి ప్రభ ఈ సహోదరి ముట్టకుండా గాక. ఆమేన్. ఈ సహోదరి పేరు శారద. మరి బోన్ గురించి రావడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా మరి సహోదరికి పీడకలు రావడం అనమాట. చీకటి శక్తులు కళ్ళలో కనిపించి ఇబ్బంది పరచడం. ఆ రోజంతా కూడా సుస్తుగా ఉండేదంట. అంతేకాకుండా దీని మీద ఫోకస్ ఉండకుండా మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా ఉండేదంట, ఇబ్బందికరంగా ఆ చేతబడి ద్వారా. అదే కాకుండా మరి కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కూడా జరగట్లేదు, సంబంధాలు రావట్లేదు, వచ్చినా సెట్ అవ్వట్లేదు, అలాంటి పరిస్థితి. కానీ దేవుడు ఈరోజు ఆ సహోదరికి మరి ఏదో నడుములో నుంచి వెళ్ళిపోయినట్టు అనిపించిందంట. హల్లెలూయా. తలంతా కూడా ఫ్రెష్గా ఉందంట. 7 సంవత్సరాల నుంచి ఉన్న ఆ భారం అంతా వెళ్ళిపోయి తల నుంచి ఫ్రెష్గా మారిపోయి సంపూర్ణ విడుదల పొందుకుందంట. ఏసుకే మెమకులు. నిజంగా మీకు విడుదల జరిగిందా? జరిగిందండి, జరిగింది. సో యేసుక్రీస్తు నిజమైన దేవుడు తెలుసుకున్నారా మీరు? తెలుసుకున్నాను. హల్లెలూయా. ఏసుకే మెమకులు.